అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం మడిసిమిల్లి గారు. నమస్తే అండి. సార్, ఆ, జగన్మోహన్ రెడ్డి గారిది, అంతకుముందు వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఒక మోడస్ ఆపరెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఉమ్, ఏంటంటే, వాళ్ళు అధికారులని అందరి దగ్గర ఫస్ట్ తప్పులు చేయించి, దెన్ వాళ్ళు తప్పులు చేశాక వాళ్ళని వాడుకునేసి వీళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చక్కబెట్టుకుంటారు. అదేవిధంగా భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరం అవుతుందేమో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ విషయంలో బీజేపీ వారిని కావాలని చెప్పి ఇరికిచ్చినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు తీరా అంత ఇరుక్కున్నాక ఇందులో మీరు కూడా ఉన్నారు చూసుకోండి అన్నట్టు బ్లాక్మెయిల్ చేసేలాగా లెటర్ రాశారు ఇప్పుడు మోడీ గారికి. ఎలా ఉమ్. చూడాలంటారు? అంటే అప్పుడు అధికారులు తెలుసుకోలేకపోయారు, ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా తెలుసుకోలేకపోయారు. ఎలా చూడాలంటారు దీన్ని? అంటే ఇదంతా కూడా ఎలా వస్తుందంటే అండి, మాకు అధికారం శాశ్వతం, మాకు తిరుగులేదు అనేటువంటి భావన వచ్చినప్పుడు ఇలాంటి పనులు చేస్తారు వీళ్ళు. ఇంకోటి రెండు ఏంటంటే, రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా మసిగుట్లాంటి వాళ్ళు. వాళ్ళు ముట్టుకుంటే మసి అంటుకుంటుంది అంతే. ఇక దీన్ని తోటరాముడు ఫార్ములా అంటారు దీన్ని. అంటే యమలేల సినిమాలో ఎస్వి కృష్ణారెడ్డి గారు సినిమా తీసాడు. అందులో తనికెళ్ళ భరణి గారు తోటరాముడు పాత్ర వేశాడు. అతను ఏం చేస్తాడంటే, అతనికి ఒక ముఠా ఉంటుంది. ఆ ముఠాలో ఎవడో ఒకటి చేత తప్పు చేయించి, ఒకటి చేత మర్డర్ చేయించి అక్కడ కూడా తిప్పుకుంటూ ఉంటాడు. ఇక తప్పక తను కూడా తిరగాలి ఇక. అది పరిస్థితి. ఆ టైపు చూడటానికి అది హాస్యంగాను కామెడీ కింద తీసాడు, కానీ ఎస్పి కృష్ణారెడ్డి గారు వీళ్ళు సీరియస్ గా తీసుకున్నారు దాన్ని. తీసుకుని దాన్ని అమలు చేశారు. గత రాజశేఖర రెడ్డి గారు వైఎస్ ప్రభుత్వంలో కూడా, వైఎస్ ప్రభుత్వం ఎందుకంటారంటే యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అది ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడి మాదిరిగా పైనాళ్ళని కిందాళ్ళని, పైనాళ్ళకేమో సూట్ కేసులు పంపేసి లైన్లో పెట్టుకున్నాడు. తనకి ఆ పార్టీ వాళ్ళేమో ఒకళ్ళు రకరకాలుగా లైన్లో పెట్టేసుకున్నాడు. ఇతర పార్టీ నుంచి కూడా లాగేశాడు. ఆఖరికి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ నుంచి కూడా లాగేశాడు. అది అదొక విధానం. అప్పట్లో మీడియా అది కొత్తగా అప్పుడే టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ ఈ ఇదంతా అప్పుడే ప్రాచుర్యం పొందుతూ ఉన్నాయి కాబట్టి అతను ఏం చేసినా కొంచెం ప్రచారంలో ఉండేది. మీలాంటి కుర్రాళ్ళందరికీ అతనే తెలుసు బాగా. 95 టు 2004 చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కానీ ఆయన కష్టం కానీ చాలా మందికి తెలియదు ఇప్పుడున్న తరానికి. సరే, జరిగిందే జరిగింది. బ్యాడ్ లక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అయాల వాళ్ళ నాన్నతోడైనా ఇవాళ వాళ్ళ కొడుకుతోడైనా తన ప్రత్యర్థిగా ఇటువంటి పాలిగాళ్ళు ఉండడం అనేటువంటిది ఆయన దురదృష్టం. ఎందుకంటే పాలిగాళ్ళ సంస్కృతి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి పెత్తనం కావాలి, ఆధిపత్యం కావాలి, వాళ్ళ మాట నెగ్గాలి. ఇవన్నీ కావాలంటే అధికారం కావాలి, అధికారం కావాలంటే డబ్బు కావాలి, ఆ డబ్బు కోసం ఏమైనా చేస్తారు. ఇది వాళ్ళ ఫ్లో చార్ట్ అంటారు దీన్ని. దాని ప్రకారం వాళ్ళు నడుస్తారు. మరి ఈ క్రమంలో కొంతమందిని దుకాణం సర్దించి పైకి పంపిస్తారు వాళ్ళకి అడ్డం ఉన్నవాడు. ఆ డబ్బు సంపాదించి మార్గంలో అడ్డం వస్తాడు. ఆ గన్నులు దోచుకోవడానికి వీలు కాదని పటేల్ రవీంద్ర గారిని సర్దిచ్చేశారు, దారుణంగా చంపేశారు. కారణం ఏంటి? యాక్చువల్గా పటేల్ రవీంద్ర గారికి రాజశేఖర రెడ్డి గారికి మధ్య సఖ్యతే ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ రాజారెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళతో ఉన్న విభేదాల వల్ల పటేల్ రవీంద్ర గారితో సఖ్యంగా ఉండేవాడు. 94 ఎన్నికల్లో అయితే మైసూరారెడ్డిని ఓడించాలని అక్కడ ఆ జెండా కట్టు, తెలుగుదేశం జెండా కట్టు తిరిగాడు వాళ్ళ జీప్కి వైఎస్ రాజారెడ్డి. అంటే అలా ఉంటాయి ఆ వర్గం. పార్టీలకు అతీతంగా వాళ్ళు వాళ్ళ ప్రత్యర్థులను మట్టి కనిపించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే జేసీ దివాకర్ రెడ్డి గారిని వాళ్ళని అదుపు చేయడానికి పరిటాల రవీంద్ర గారితో సఖ్యంగా ఉండి కూడా వాళ్ళ మధ్య బాగానే ఉండే సంబంధాలు. పరిటాల రవీంద్ర గారికి అక్కడ కర్ణాటక బోర్డర్లో చిక్కబళ్ళాపూర్ ఆ ఏరియా అంతా కూడా మంచి పట్టు ఉంది ఆయనకి. ఆంధ్ర బోర్డర్, కర్ణాటక బోర్డర్ చుట్టుపక్కల ఏరియాలో ఆంధ్రాలోనే కాకుండా కర్ణాటకలో కూడా ఆయనకి మంచి పట్టు ఉండేది. కాబట్టి అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఆ గనులు తవ్వుకుని పోవాలంటే, ఓబులాపురం గనులు తవ్వుకు పోవాలంటే పట్టెల రవీంద్ర అడ్డంగా ఉంటాడు. అందుకని ఆయన్ని తప్పించాలి. కాబట్టి ఇక తమ్ముడు తనవాడైనా పేకాట అన్నట్టుగా ఆ వ్యాపారానికి అడ్డం ఉండడానికి ఆయన పంపించేశారు. ఆ లింక్లో తప్పించుకోవడానికి
ఆ లింకులో మటన్లు చేసిన వాళ్ళందరినీ అందులో బాగా పాత్రధారులు అందరినీ ఒక్కొక్కళ్ళు మ్యాన్ చేస్తారు. ఇది వాళ్ళ మోడస్ ఆపరండి. సేమ్ వీళ్ళ అధికారంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇత్తనం ఒకటి అయితే చెట్టు ఒకటి రాదు కదా, వాళ్ళు బాబులాగా అతను మొదలెట్టాడు ఇక్కడ. అయితే ఇక్కడ వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో దస్తగిరి అన్నవాడు జాగ్రత్తగా స్టేట్మెంట్లు ఇచ్చేసి న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చేసి అతను సేఫ్ అయ్యాడు, లేదంటే అతను ఎప్పుడో సర్దేసుకుంది. ఇలాంటి వ్యవహారంలో వాళ్ళు ఏం చేస్తారంటే వీలున్నంత వరకు వాళ్ళు చేతి మట్టి అంటకుండా చాలా మందిని ఇన్వాల్వ్ చేస్తారు ఇందులో. వాళ్ళు కూడా రకరకాల కారణాలతో వీళ్ళకి పనిచేయాల్సిన పరిస్థితి కల్పిస్తారు. ఒకళ్ళు పదోన్నతుల కోసమో, కొంతమంది డబ్బు కోసమో, కొంతమంది అవతల వాళ్ళ మీద ఉన్న దొబ్బుతనంతో వీళ్ళ దగ్గర అవటమో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో బీజేపీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న వైరుధ్యం వల్ల వీళ్ళకి దగ్గరైంది. ఇతను ఎంకరేజ్ చేశారు. 19 ముందు 17 మధ్య నుంచి 2017 మధ్య నుంచి 19 ఇంచుమించు మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఈ కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఈ రోజుల దాకా కూడా అతనితోటే ఉన్నారండి. ప్రత్యక్షంగా లోకల్ గా ఉన్న సోమవీర్రాజు అలాంటి వాళ్ళు మాట్లాడేవారు, జీవీఎల్ నరసింహారావు అలాంటి వాళ్ళు. పరోక్షంగా వీళ్ళు పైనుంచి గుమ్మనంగా కావాల్సిన సహాయం అందించారు. ఇతని కేసుల్లో లోపలికి వెళ్ళిపోకుండా మ్యాక్సిమం వాళ్ళ తాలూకు మొత్తం శక్తియుక్తులని దారబోసి ఇతను కాపాడారు. ఆ క్రమంలో ఇతను అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన విధంగా కొన్ని ఫేవర్స్ ఇతను కూడా చేసి పెట్టాడు. అదానికి పోర్ట్లు కట్టపెట్టేయడం, లేకపోతే స్టీల్ ప్లాంట్ విషయంలో దొబ్బు తినేడా మీకేయడని, తనది కాకపోతే తాటికి ఎదురెక్కమంటారు కదా. ఏ అమూల్ మిల్క్ ఇలాంటివన్నీ రకరకాల ఇక్కడ ప్రమోట్ చేయటం, అమూల్ మిల్క్ ని ఇక్కడ ఉన్న లోకల్ డైరీలను పాడు చేసేయటం, ఇబ్బంది పెట్టేయటం. ఆ క్రమంలో తిరుపతి దాకా పోయింది. తిరుపతి బోర్డులో, టీడీడీ బోర్డులో అసలు సుబ్బారెడ్డికి ఇవ్వటం తన సొంత మనిషికి, అది కేవలం ఇది నువ్వు తీసుకో, నువ్వు వాడేసుకో అన్నట్టుగా ఇచ్చేసింది. వాళ్ళందరూ కూడా ఎలాంటి గ్యాంగ్ అంటే అసలు సంబంధం లేదండి వాళ్ళకి. ఈ దేవస్థానాలకు వాళ్ళు ఒకవేళ ఇతను ఇచ్చిన మాకు ఉదయ బాబు అని చెప్పాలండి. పాపాత్ములు కాబట్టి వాళ్ళు ఆ నిర్వహణ బాధ్యత, ఆ ధర్మకర్తల బాధ్యత తీసేసుకున్నారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసి పడేశారు. ఇక్కడ ఉభయ తారకం వాళ్ళకి. ఒకటి ఆదాయ వనరు, 2 వాళ్ళ ప్రతిష్ట పెంచుకోవడం, అలాగే తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దిగజార్చడం. ఇలాంటి అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. దాన్ని చాలా విజయవంతంగా చేశారు. కానీ తిరుపతి దేవస్థానం ప్రతిష్టని, ప్రాశస్త్యాన్ని వీళ్ళు తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఏమీ తగ్గదని కూడా వీళ్ళు చేస్తారు ప్రయత్నం, అంతే. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం మారింది. వాళ్ళు చేసిన పాపాలు పండి, ఆ పాపాలు పండిన తర్వాత ఎవడాపుతాడు? పైగా జనాగ్రహానికి గురయ్యాడు, దైవాగ్రహానికి గురయ్యాడు. ఇలాంటివన్నీ గురైనడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజుగా ఉండలేడు. అతని అధికారం అంతమైపోయింది. అధికారం అంతమైపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది. పైన ఎన్డీఏ ప్రభుత్వం, కింద ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటప్పుడు అతను డెఫినెట్ గా ఎంతో కొంత కనిపించిన అదృశ్యంగా ఒక రక్షణ కవచం అతనికి అలాగే ఉంది. ఇంకా ఇక్కడ తప్పని పరిస్థితుల్లో యాక్చువల్గా ఈ పార్టీకి జైల్లో ఉండాలి వాళ్ళందరూ. వాళ్ళ క్యాబినెట్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్, ఈ తిరుపతి దేవస్థానం, లేకపోతే వివిధ కార్పొరేషన్లో అతని దగ్గర పనిచేసిన కొంతమంది అధికారులు అసలు జైల్లో కూర్చుని అక్కడి నుంచి వాయిదాలు తిరుగుతూ ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈయన ఏం చేస్తున్నారంటే ఆచితూచి జాగ్రత్తగా కేసులు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి మాత్రమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇలా చేస్తారని తెలిసి ఒకవేళ ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయినా, కొంచెం ఉదాసీనంగా వ్యవహరించిన జనం లేకపోతే ఆ పార్టీలు కేడర్ తిరగబడి కొట్టేస్తారేమో అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేయకుండానే ఢిల్లీ వెళ్ళిపోయి అంత లొల్లి చేసేసాడు. ఏంటి మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు, అరాచకం చేస్తున్నారు ఈ ప్రభుత్వం, రాష్ట్రపతి ప్రభుత్వం ఏంటి? ముందే చూడండి, ఏమన్నా కొట్టి ముందు చిన్నపిల్లలు బేరమని ఏడ్చేస్తారు, బెంబీలు ఎత్తిపోతాం, మనం కొట్టడానికి భయం వేద్దాం. అలాగనమాట.
ఇలా చేసేటప్పటికి నిజంగానే వీళ్ళు ఎందుకు వచ్చిన కూడా బాబుని ఆగుంటారు వీడితోటి. అయితే పర్ఫెక్ట్ గా ఆధారాలు దొరికిన తర్వాత మొదలెట్టారు. అక్కడ జత్వానీ కేసు కానీ, ఆ నందిగం సురేష్ విషయంలో కానీ, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కానీ, రేపు రఘురామకృష్ణరాజు గారి విషయం కానీ, ఇక వరుసగా 1 by 1 ఇంక వీళ్ళు తప్పించుకోలేరు. ఆ పైన ఉన్నవాడు ఎవడో కూడా కాపాడలేడు. పైన ఉన్నవాడు ఇతని గురించి మాట్లాడడానికి కానీ, ఇతనితో సాంగత్యం నడపడానికి కానీ, అదృశ్యంగానైనా రహస్యంగానైనా సరే సాంగత్యం నడపడానికి కానీ సాహసం చేయలేని విధంగా చంద్రబాబు నాయుడు గారు తిరుమల విషయం బయట తీసుకొచ్చారు. మామూలుగా అయితే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటివి ఏమైనా ఉంటే చక్కదిద్ది సక్రమంగా మార్గంలో లైన్లో పెడతారు. వీళ్ళ విషయంలో వాళ్ళ పాపాలు వాళ్ళే పోతారని వదిలేస్తాడు మామూలుగా అయితే. కానీ ఈ పావును పూర్తిగా చంపాలి, లేదంటే ఎప్పటికైనా ప్రమాదం అనుకున్నాడేమో. మరి ఈ విషయం ప్రపంచానికి తెలియజేసాడు. ఎంత దుర్మార్గం చేశారు. అసలు మీకు లడ్డూలో ఈ కల్తీ అనేటువంటిది ఒక పార్ట్. అసలు ఇక రేపు నుంచి రోజుకో రకంగా బయటకు వస్తాయండి అన్ని. మీరు చాలా ఇంపార్టెంట్ పరకామణి అంటే దేవదేవుడికి భక్తులు సమర్పించిన కానుకలు, నగదు ఇవన్నీ లెక్కిస్తారు. మీరు దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుని వస్తుంటే ఎడం చేతి పక్కన వెనకాల కార్నర్లో ఆ పరకామణి ఉంటుందండి. మన అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ లెక్కిస్తూ ఉంటారు డబ్బు. ఏట్లకి అవి విడదీసి ఆ డబ్బులు లెక్కిస్తా కొంతమంది భక్తులను కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా పెడతా ఉంటారు. ఇది తరాలుగా జరుగుతుంది. అది ఇప్పుడు పరకామణి ఎక్కడ ఉందండి? ఎక్కడ తీసుకెళ్లే దాన్ని అక్కడి నుంచి ఎక్కడ తరలించారు? దాని మీద నిఘా ఎవరు చేస్తున్నారు? భక్తుల తాలూకా అక్కడ ఆ విజిలెన్స్ ఉందా? భక్తుల పర్యవేక్షణ ఉందా? భక్తులకి ఏమైనా తెలుస్తుందా ఏంటి అనేటువంటి తెలియదు. ఇప్పుడు అది వస్తుంది బయటకు. ఈ విజిలెన్స్, ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్టులు ఆధారంగా విజిలెన్స్ దర్యాప్తు చేసి విచారణ మొదలు పెడతారు. అప్పుడు అందరూ దొంగలే అని తేలుతుంది అన్నమాట. ఈ లోపల ఈ కరుణాకర్ రెడ్డి వచ్చి ప్రమాణకాలు చేస్తాడు. దొంగ ప్రమాణకాలు. నీ ప్రమాణకి ఎవరు నమ్ముతాడే? నువ్వు పరమ నాస్తికుడు, వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి అని చెప్పాడు అతను. అసలు వీళ్ళు మరీ దారుణమైన ఇదేంటంటే వెంకటేశ్వర స్వామి స్త్రీ రూపం అని కూడా చెప్పారు వీళ్ళు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా దారుణంగా అసలు ఒక వివాదం చేసేసారు. కొండ మీద అన్య మతస్థుల ప్రచారం కూడా చేసేసారు. ఆ ధైర్యం సాహసం ఎందుకు వచ్చింది? వీళ్ళు మనోళ్లే ఉన్నారు పైన అనేటువంటి ఇది కాకపోతే 2 కొండలు చాలు ఇలాంటి మాటలు అంటే హృదయాలు గుచ్చుకునేలాగా, అంటే మనోభావాలని ఏమాత్రం జంకు గొంకు లేకుండా బరి తెగించి మాట్లాడేవారు. వీళ్ళే మాట్లాడేవారు అలాగా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలా ఉంటుంది చూడండి. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ సంతకం పెట్టలేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి సమాధానం. కానీ కుక్క నోట్లో కర్ర పెట్టినప్పుడు మురుగుతూ చూసి అలా మురిగి కూడా ఒకడు కొడాలని అని ఆడ మాట్లాడతాడు. ఇంకో దారికి ఇంకోటి మాట్లాడతాడు. అసలు ఇలాగా వీళ్ళు దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయమైపోయినాయి అంటే దానికి సమాధానం కొడాలని చెప్తారు. రథాలు తగలడిపోయినాయి అంటే ఆడు చెప్తాడు. అసలు చాలా దారుణం అండి. ఎంత దారుణం అంటే అసలు వీళ్ళు ఎంత ఈజీగా తీసుకున్నారంటే హిందువులు పరమత సహనంతో ఉంటారో, చిన్న చిన్న వాటికి రెచ్చిపోరో, అందులో దక్షిణాదిన ఈ రకమైన భావావేశం ఉండదో అనేటువంటిది వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే దక్షిణాదిని వీళ్ళు తమ ప్రభావాన్ని చూపగలరు, అప్పుడు మాత్రమే చూపిస్తారు. మిగతా అప్పుడు ఊరికే గొంతులేయరు. ఇది వాళ్ళు ఈ అంచనా వేయడంలో పొరపాటు పడతారు. అందుకనే ఊడ్చాతలు పడేస్తారు. ఇక ఇప్పటికే తనకి మద్దతు ఉంది కదా, డెఫినెట్ గా మద్దతు ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి లైక్ మైండెడ్ సేమ్ అలాగే ఆలోచించే అదొక వ్యాధి అని చెప్పాను నేను. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక వ్యాధి, రోగం. ఆ రోగ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే మాట్లాడతారు. ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఐవైఆర్ కృష్ణారావు ఇప్పుడు ఉండవెళ్ళి మాట్లాడుతున్నాడు. నాకన్నా పెద్ద హిందువు అంటున్నాడు సుబ్బారెడ్డి.
నీకన్నా పెద్ద హిందువు నిన్ను ఏమన్నా అడిగాడు ఎవడన్నా, వాళ్ళు నువ్వు హిందువా కాదో మాకేం తెలుసు. జన్మతా హిందువు కాదు ఏంటండి. ఇప్పుడు హిందువుగా జన్మిస్తేనే హిందువు కాదు, ఆచరిస్తేనే హిందూ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆచరణ ప్రధానం, జన్మ ప్రధానం కాదండి, ఆచరణ ప్రధానం. ఇతను ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డికి చీమ కొడితే వాళ్ళకి పాము కుట్టినట్టు ఉంటుంది వీళ్ళందరికీ. ఆ ప్రేమాభిమానాలు ఎందుకు వచ్చినాయో తెలియదు. ఎందుకంటే ఆ నికృష్టపు బతికి కంటే ఎందుకో అసలు అర్థం అవట్లేదు. ఆ జన్మకి ఏంటో అర్థం అవట్లేదు. ఇంత అరాచకం చేసి, జాతి ద్రోహం చేసి, తెలుగు జాతిని అదములుగా మార్చేసి, పరువు ప్రతిష్ట దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పరువు తీసేసి తన పరిపాలనతో ప్రజలను పీడించుకు తిని అరాచకం అవినీతిలో అగ్రస్థానంలో ఉండి జనాల చేత చీకొట్టుబడి భయాందోళన గురి చేసి, అంటే రకరకాలుగా హింసించి, మానసికంగా భౌతికంగా వాళ్ళందరినీ హింసించాడు. మానసికంగా రకరకాలుగా, ఇక మీ భూములు ఇలా తీసేసుకుంటాడా, ల్యాండ్ టైటిల్ యాక్ట్, లేకపోతే అమరావతిని కోర్టు చీ అన్నా సరే తన్నే వైజాగ్లోనే రాజధాని, ఇలాంటి మాటలు మాట్లాడుతూ మానసికంగా హింస పెట్టేశాడు అందరినీ. నువ్వు అంతకు ముందు ఇవన్నీ తెలియక ముందు నువ్వు అభిమానించేవాటి అదో రకం. మాలాటోళ్ళకి ఇటు దొంగోడని ఎప్పుడో తెలుసు. అసలు ఈ రాక్షసుడు పాలిగాడు వీళ్ళ మూఢ సాప్రాణి అంత మాకు ఎప్పుడు అవగాహన ఉంది. కానీ చాలా మందికి ఇతను ప్రత్యక్షంగా అనుభవిస్తేనే కానీ తెలుసుకోలేకపోయారు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా సమర్థిస్తున్న అయిపోయారు, లేకపోతే ప్రొఫెసర్లో లేకపోతే ఉండవిల్లాంటి వాళ్ళని మనం ఏం చేయాలి, ఈ సమాజం వాళ్ళ పట్ల ఎలా వ్యవహరించాలి, అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎందుకంటే చాలా ప్రమాదం వీళ్ళు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండి వీళ్ళంతా, సంఘ వ్యతిరేక శక్తులు వీళ్ళు. మానవుడు సంఘజీవి, నలుగురితో కలిసి బతకాలనుకుంటాడు. అలా బతకాలనుకున్నప్పుడు ఇటువంటి నీచులతోటి కలిసి బతకాలంటే చాలా కష్టం. మనకి ఎప్పుడు ఏ ప్రమాదం ఉంటుందో తెలియదు. సైకో బ్యాచ్ వీళ్ళంతా. అంటే ఒక్కొక్కడు సైకోతానం బయటికి కనపడితే, ఒక్కొక్కడు జగన్మోహన్ రెడ్డిలా ఉంటాడు, ఒక్కొక్కడు ఉండవిల్లా ఉంటాడు, అంటే తెలియకుండా. మరి బీజేపీ వాళ్ళు మరి తగిన శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళు తగులుకుంది ఒక ఎంకిపల్లి సుబ్బు చావుకు వచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అందుకని అంటారు పెద్దలు, దుష్ట జన సాంగత్యము శిష్ట జన సాంగత్యము. సజ్జన సాంగత్యం ఉండాల. సజ్జన సాంగత్యం ఉంటే ఆ ఫ్లేవర్ మనకు అంటుకుంటుంది, ఆ మంచితనం పద్ధతి. ఇప్పుడు సపోజ్ మీరు గరికపాటి నరసింహారావు గారితో 10 రోజులు తిరిగారనుకోండి కూడా, ఒక మంచి భావన, మనసు ప్రశాంతంగా ఉండి ఆయన మాట్లాడే ప్రవచనాలు వింటుంటే మనసు మైండ్ చేంజ్ అయ్యి కొద్దిగా పాజిటివ్గా ఆలోచిస్తారు, ప్రశాంతంగా ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి మాటలు వింటున్నారు అనుకోండి మీరు, రోజున ఆ ప్రెస్ మీట్లో పెట్టుకుంటే ఉన్న మతి చెడిపోతుంది. ఈ ఉండవల్లి ఇలాంటి మాట్లాడి అంటుంటే. అందుకని పెద్దలు ఏం చెప్తారంటే సజ్జన సాంగత్యం చేయండిరా బాబు అంట. ఎందుకంటే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంట. అదే దుష్టజన సాంగత్యం అనుకోండి, వాళ్ళ దొంగోళ్ళు దుర్మార్గులు ఇలా అయిపోతారు, సైకిల్ కింద మారిపోతారు. చిన్నప్పుడు చూడండి, మన స్కూల్లోకి వెళ్ళినప్పుడు కట్ట మంచివాడితో జతపట్టు, పలానావాడు మంచివాడు బాగా చదువుకుంటున్నాడు, ఆడితో స్నేహం చేయని చెప్తారు మన తల్లిదండ్రులు. ఎవడన్నా పోరం పోకేదవా స్కూల్కి ఎగ్గొట్టేవాడు, అల్లరి చల్లరిగా తిరిగివాడు ఉన్నాడు అనుకోండి, ఆడితో తిరక్కరా బాబు అని చెప్తారు కదా, మనకు అందరికి చెప్పేవారు. చూసారా మా చిన్నప్పుడు? ఇది పెద్ద ఎవరికీ తెలియని రాకెట్ విజ్ఞానం ఏం కాదండి, మన చిన్నప్పటి నుంచి మనకు చెప్పారు పెద్దలు. దాన్ని ఆచరించడంలో విఫలమైతే ఈ జగన్మోహన్ రెడ్డి అని గ్యాంగ్లో తయారవుతాం. దాన్ని ఆచరిస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళు కొంచెం మంచి వాళ్ళతోటి అలాంటి వాళ్ళ భావజాలాన్ని నేను ఒంటి పట్టించుకుంటే వాళ్ళు ఎంతసేపు ఏం చెప్తారు చంద్రబాబు గారు? జనము జలము, ప్రజలే ముందు, మీ భవిష్యత్తుకి నాది భరోసా, ఉపాధి, సంపద సృష్టి, అభివృద్ధి, పెట్టుబడి తీసుకురావటం, ఆ పాజిటివ్నెస్ వస్తుంది ఆయనతో ఉంటే, ఆయన భావజాలం వింటే, ఆయన మాటలు వింటే. నీకు ముద్రా చిప్పలా ఉన్నవాడు కూడా ఆలోచన చేస్తాడు, ఇచ్చుటలో ఉన్న ఆనందాన్ని పొందుతాడు. ఇవ్వటం అనేటువంటిది ఒక యోగం, ఇవ్వగలగటం అదృష్టం. అందులో వచ్చే హాయి అనుభవిస్తే అదొక వ్యసనంగా మారితే మీ అంత గొప్ప కూడా ఉండడం.
ఇచ్చుటిలో ఉన్న హాయి వేరెచ్చటను లేదు అన్నాడు ఒక సినీ కవి. దాన్ని అనుభవించడం నేర్చుకోవాలా, అంతేగాని లాగేసుకోవడం దొబ్బేయటం. తనకు తరాలు సరిపడగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఏ లోటండి అతనికి? కుమ్మేయాడు కదా, అయినా మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇంకా కుమ్మేసుకోవడం తప్పు కదా. ఇది దేవుడి సొమ్ము కూడా కొట్టేయటం. ఈ మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అగత్యాలు, దుర్మార్గాలు, ఘోరాలు ఒక్కొక్కటి బయటకు వస్తాయి. దిగ్భ్రాంతి గురవుతారు మీరు. భక్తుల మనోభావాలు దారుణంగా దెబ్బతినిపోతాయి. చాలా జాగ్రత్తగా, ఇప్పుడు చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవన్నీ. అందరూ సంయమనం పాటించాల్సిన పరిస్థితి వస్తుంది. మాలాంటి వాళ్ళని కూడా ఎందుకు వదిలేర్రా వీళ్ళు కొట్టండి రా అన్న వాళ్ళని కూడా కంగారు పడకండి, సంయమనం పాటించండి. ప్రభుత్వం శిక్షిస్తుంది, దేవుడు శిక్షిస్తాడు. వీళ్ళు ప్రభుత్వాల ఈ న్యాయస్థానాల నుంచి తప్పించుకోలేరు, దైవం నుంచి కూడా తప్పించుకోలేరు. కాబట్టి మీరు కంగారు పట్టకండి అని చెప్పాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి కొద్ది రోజుల్లో. కాబట్టి బీజేపీ అగ్రనాయకత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాగ దైవద్రోహం, దైవదూషణ, దుర్మార్గాలు చేసిన వాళ్ళని, వాళ్ళతో మీరు గతంలో చేసిన సాంగత్యానికి మీరు పరిహారం చేసుకోవాలా, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నాడు చూడండి, దీక్ష, దుర్గమ్మ గుడిమెట్లన్నీ కడిగేస్తున్నాడు ఇప్పుడు ఆయన. అలాగే వీళ్ళు కూడా చేసుకోవాలి. ఆయన ఏం తప్పు చేయకపోయినా చేస్తున్నాడు. ఒకవేళ బీజేపీ తోటి ఉన్నాను, బీజేపీ వాళ్ళు వీటితో ఉన్నారు కదా ఇంతకు ముందు, ఆ పాపం నాకు కూడా అంటుకుంటుందని చేస్తున్నాడేమో కూడా తెలియదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా చేయాలి, ఎందుకంటే బీజేపీతో కలిసి ఉన్నాను. అంతకుముందు కలిసి ఉన్నారు, ఇప్పుడు కలిసి ఉన్నారు. బీజేపీ వాళ్ళు అయితే చాలా స్వచ్ఛందంగా చేయాలి. వాళ్ళు ఎవరిని ముసిగేసి కప్పెట్టలేరు, ఎందుకంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలు ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు పూర్తిగా, ఇప్పటికీ కూడా ఉన్నాయని అందరూ అనుమానం. గతంలో అయితే చాలా చక్కని బంధం వాళ్ళది, చక్కని బంధం వాళ్ళ దృష్టిలో. కాబట్టి వాళ్ళు మీరు రికమెండ్ చేసిన వాళ్ళే కదా మేము ఇక్కడ పెట్టుకున్నాం, ఆ పాపంలో మీకు ఓటా ఉందని అంటాడు. రేపో మాపో అదిగో మీకు కూడా ఈ డబ్బులు పంపాను కదా అన్న అంటాడు. అవన్నీ చాలా ప్రమాదం, చూసుకోవాలి. ఇలాంటి నోరు మూయించి లోపలేసేస్తే ప్రజలకు ఉపశమనం కలుగుద్ది. మీరు సైలెంట్గా అన్ని గుళ్ళు తిరిగేసి ప్రాయశ్చిత్తాలు చేసుకోండి, ఇంతే. ఇంతకన్నా మనం ఏం చెప్పేది ఏముండదు. చాలా మంచి మాట చెప్పారు సార్. ఈరోజు అంటే మీరు చెప్పిన మనుషులకే పదవులు ఇచ్చాం కదా అన్నారు కదా. ఇలాగే ఉంటే, ఇలాగే వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు సూట్ కేసులు ఇచ్చే చేశాం కదా, మేము చేసిన ఘోరాలన్నీ అని చెప్పేసి మీకు తెలిసే చేశాం కదా, మీకు చెప్పే చేశాం కదా అంటారు. కాబట్టి కాస్త కేంద్రంలో ఉన్న పెద్దలు ఆలోచించుకోవాలి, ఎవరితో ఎలా ఎవరికి సపోర్ట్ చేస్తున్నాము ఏంటనేసి. ఇక ఆ ప్రభుత్వమే చూసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఈ కేసుని, అలాగే ఈ కేసుని సిబిఐ గట్రా కాకుండా త్వరితగతిన ఇక్కడ తేలేలా చూసుకోవాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.